ఎవ్రీవన్, వెల్కమ్ టు Himany'sTrendToday. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు హోటల్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్ స్టార్ట్ వీడియో. అండ్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లోకి మనం అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి అండ్ హాఫ్ కప్ పుదీనా. మీకు పుదీనా కొంచెం టేస్ట్ ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీది. అండ్ హాఫ్ కప్ పుదీనా వేసుకుని ఒక 5 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. అండ్ ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ వేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. 1 kg చికెన్కి 2 పెద్ద సైజు ఆనియన్స్ సరిపోతాయి. అండ్ లావుగా ముక్కలుగా కట్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇంకా దాని తర్వాత ఇంకా మనం ఇక్కడ చికెన్ కడిగి పెట్టేసుకున్నాను. నేను ఎందులో బిర్యానీ చేయాలనుకుంటున్నానో అందులోనే తీసేసుకున్నాను. ఇంకా ఇందులో మార్చడం ఎందుకని. సో మనం బిర్యానీ చేసే బౌల్లోనే నేను చికెన్ వేసేసుకొని ఈ మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ అంతా యాడ్ చేస్తున్నాను అందులోకి. అండ్ ఈ బిర్యానీ వచ్చేసి చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా యమ్మీగా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు టేస్ట్ ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్లోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు 2 అండ్ ఇలాచీ 2. సో అలా అండ్ బొండ పువ్వు అలా అంటారు కదా. సో అవన్నీ నా దగ్గర కొన్ని ఉన్నాయి. అవన్నీ యాడ్ చేశాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోండి. మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మీకు దొరుకుతుంది బిర్యానీ స్పైసెస్ మసాలా అని. సో అదైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక 4 టేబుల్ స్పూన్ మనకి సాల్ట్ పడుతుంది. ఎందుకనంటే మనం ఇంకా దేంట్లో యాడ్ చేయం కాబట్టి ఇంకా బిర్యానీకి సరిపడా ఇంకా ఇందులోనే వేసుకోవాలి. అండ్ మిర్చి వేసాను కాబట్టి దానికి తగ్గట్టు ఒక 5 టేబుల్ స్పూన్ కారం అయితే పడుతుంది 1 kg చికెన్కి. సో అంటే మీకు కూడా తెలుస్తుంది, అంటే మీరు తినే దాన్ని బట్టి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా. అండ్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను ఒక 4 టీ స్పూన్స్. అండ్ పసుపు తగినంత, లైక్ మనం తినేదాన్ని బట్టి అండ్ మన కలర్ని బట్టి. పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు ఒక 1/2 కప్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే కొంచెం అదంతా జ్యూసీ అయిపోయి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో 1/2 కప్ సరిపోతుంది మీకు పెరుగు. లెమన్ పిండుకోవాలి. 1/2 లెమన్ అయితే పిండుతున్నా. మీరు కొంచెం పులుపు ఎక్కువ తింటా అనుకుంటే ఒక్క నిమ్మకాయ మొత్తం పిండుకోండి. అండ్ ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడే. ఎందుకు అంటే మనం ఇంకా కర్రీ కానీ ఏది కుక్ చేయము, డైరెక్ట్ ఇంకా అంటే తాలింపు కానీ ఏది వేయం, డైరెక్ట్ ఇలానే ఉంటుంది కాబట్టి మీకు ఆయిల్ బాగానే పడుతుంది. ఒక 1/2 కప్ ఆయిల్ అంతా పడుతుంది. అంటే మీరు కర్రీలోకి ఎంత యూస్ చేస్తారు అనే దాన్ని బట్టి మీకు ఐడియా ఉంటుంది కదా. అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఇంకా ఎక్కడ ఏమీ యాడ్ చేసేది ఉండదు. జస్ట్ చికెన్ మసాలా ఉంటే మీరు యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తాను అంతే. ఇంకా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నిటికీ పట్టేటట్టు. నేను ఒక దగ్గర చూసాను, మొత్తం చికెన్ అంతా కడిగి స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టి మసాలా కలుపుకోవాలి. అలా ఏం లేదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ చాలా ఈజీ ప్రాసెస్. అంతా ఇది చేయాలి అది చేయాలి అనేది ఏమి ఉండదు. అంతా కామన్ రెగ్యులర్గా మనం ఇంట్లో యూస్ చేసుకునేవే. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది కూడా. బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా అలానే ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. మీకు టైం ఉంటే 1 అవర్, లేదు అని అంటే 1/2 అవర్ సరిపోతుంది. సో మనకి ఏమవుతుందంటే ఎంత మ్యారినేట్ అయితే అంత బాగా కుక్ అయిపోతుంది, అంటే అంత ఈజీగా కుక్ అయిపోతుంది. సో మీకు 1/2 అవర్ నుంచి 1 అవర్లో సరిపోతుంది. టైం లేదు హడావిడి అంటే 1/2 అవర్ కూడా చాలు మీకు.
అంతే. ఇంకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుంటే మనకు టైం కూడా వేస్ట్ అవ్వదు. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం నెయ్యి యూస్ చేయకుండా, ఎందుకంటే పొగ ఎక్కువ వచ్చేస్తుంది. అంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మిక్స్ చేసి ఇంకా కాజు వేయిస్తున్నాను. కొంచెం బాగుంటుంది అని. మీకు కావాలనుకుంటే ఆప్షనల్, కాజు అంత నీడ్ ఏం అవసరం లేదు. మనకు మినిమం రిక్వైర్మెంట్స్ అయితే మసాలా అంతే. ఇంక ఇది ఆప్షనల్ కాబట్టి అది మీ ఇష్టం. వేయించుకోవచ్చు, వేయించుకోకపోవచ్చు. దాని తర్వాత ఇంకా వేగేసిన తర్వాత అదే ఆయిల్లో నేను ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయిస్తాను. కొంచెం బిర్యానీ టేస్ట్ అంటే మెయిన్గా బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీ వేయించుకోవాలి. మీకు కాజు వేయించుకున్నా లేకపోయినా బ్రౌన్ ఆనియన్స్ వేయించుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. అండ్ దాంట్లోకి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే మనకు బ్రౌన్ ఆనియన్స్ వేయించిన కొద్దీ స్వీట్గా వస్తాయి. సో ఆ స్వీట్నెస్ తెలకుండా టేస్టీగా రావడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, చిటికెడంతా. సో బ్రౌన్ ఆనియన్స్ అంతా వేయించుకోవాలి సాల్ట్ వేసేసి. అంతా వేగాక మొత్తం తీసేసుకోవడమే. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ నేను రైస్ కుక్ చేస్తున్నాను. రైస్ మనకి 70% అట్లా కుక్ చేసుకోవాలి, మనకు తెలిసిపోతుంది. నేను ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. మీకు ఆప్షనల్, బట్ నా ఒపీనియన్ ఏంటంటే బాస్మతి రైస్తో కొంచెం బాగుంటుంది. సో 70% రైస్ ఉడికించుకున్న తర్వాత ఇంకా మొత్తం వాటర్ అంతా తీసేస్తూ ఇందులోకి వేసుకోవడమే. ఇది సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని రైస్ అంతా అందులోకి వేసేసుకొని ఇంకా దానిపైన కొత్తిమీర అండ్ బ్రౌన్ ఆనియన్స్, మనం వేయించుకునే కాజు, ఇంకా పుదీనా, మీకు ఏదైనా వేసుకోవచ్చు. బ్రౌన్ ఆనియన్స్ ఒకటి వేసుకొని కొంచెం పైనుండి నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. మీకు ఫాస్ట్గా చెప్పేస్తున్నా, లాస్ట్లో మళ్ళీ లెంత్ తక్కువ అయిపోతుంది అని ఇంకా చెప్పేస్తున్నా. దాని తర్వాత మీరు 25 minutes to 30 minutes అట్లా సిమ్లో కుక్ చేసుకోండి. అంతే. ఇంకా అంతకు ఎక్కువ వద్దు, అంతకు తక్కువ వద్దు, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇంకా అలా అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసుకొని, మీకు చపాతీ పిండి కూడా అవసరం లేదు, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చపాతీ పిండి కలపాలి, వేస్ట్, అదొక పెద్ద ప్రాసెస్. దాని బదులు మీరు ఒక బరువైన లైక్ మనం దంచుకునేది కావచ్చు, లేదు అని అంటే ఏదైనా బరువు, లేదంటే ఒక గిన్నెలో వాటర్ వేసి కూడా మీరు మూత పైన పెట్టచ్చు. నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. దంచుకునేది చిన్నది ఉంటుంది కదా, వెల్లుల్లి దంచుకునేది, సో అది. సో ఇలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసుకొని అన్నీ ఇంకా మనకు లైక్ గార్నిష్ అండ్ టేస్ట్ కోసం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, మళ్ళీ పుదీనా కూడా కొంచెం వేసుకోవచ్చు. మూత ఇలా పెట్టకుండా ఇలా పెట్టుకోవాలి. సో ఆవిరి అనేది పోదు, దమ్ బిర్యానీ కాబట్టి. అండ్ ఇలా నేను బరువు పెట్టాను. మీకు ఇది లేకపోతే మీరు ఒక బౌల్లో వాటర్ వేసి కూడా పెట్టేసుకోవచ్చు బరువుగా, ఏ బరువైనా పెట్టవచ్చు. చపాతీ పిండి అయితే వేస్ట్ అవుతుంది. ఇంకా అంతే, కుక్ అయిపోతుంది. 25 minutes to 30 minutesలో మీరు తీసి చూస్తే ఇలా అయ్యి ఉంటుంది. అండ్ వేడి వేడి దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎలా ఉంది బిర్యానీ అనేది కూడా నాతో షేర్ చేయండి.